అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడి నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందర మొక్కరిల్లేవాళ్ళు. ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంక్లో నీళ్లు పోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని. సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష? మీరు ఉన్నప్పుడు రాలేదా? మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా? మీకు అసలు పౌరుషం ఉందా? మీలో చీము రక్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుబట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ 10 ఏళ్ళ అనుభవం? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ముంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామ సాగర్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేయాలనుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష. ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే, అక్కడ ఉన్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి, కుటుంబాలను ఆదుకోవాలి, కుటుంబాలను పరామర్శించాలి. కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లుళ్ళు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష. పంట ఎండిపోతే కథం, అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ట అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా, తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా, తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా, తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా, తెలంగాణలో పాఠశాలలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష. దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం. అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించేటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసిండ్రా అధ్యక్ష? ఆఫ్రికా అడవుల్లో మనుషులను దిక్క తినేటోళ్ళని చూసినామని విన్నా. ఈడీ ఆమీన్ ఏదది ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినేటోడు అని. అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో. ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు. 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష. 8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలి